యోహాను సువార్త మనం యేసుక్రీస్తు ప్రభు ఉపమానములు ఆశ్చర్యకార్యములు అనే సంగతి మనం చూసుకుంటున్నాం కాబట్టి అలాగా మనకి ఇవి అయిపోయినాయి ఉపమానాలు. సో ఇప్పుడు మనము ఆశ్చర్యకార్యములు సాధ్యమైన ఇంక ఉన్నవన్నీ కూడా చూసేసుకుంటే ఇది కూడా అయిపోతుంది. ఆ క్రమంలో యోహాను సువార్త 9వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైన కారణంతో ప్రభు ఆశ్చర్యకార్యాలు చేయడం మనం చూస్తున్నాం. ఈ ఆశ్చర్యకార్యాలు అన్ని కూడా చాలా సెలెక్టెడ్, అంటే దేవుడు మనకి వ్రాతపూర్వకంగా పెట్టినవన్నీ కూడా చాలా సెలెక్టెడ్ గా పెట్టాడు. ఎందుకంటే ఈ ప్రతి దాంట్లోంచి కూడా శిష్యులకు ఒక సంగతి నేర్పుతున్నాడు. అలా నేర్పడమే కాదు, వారు ఎటువంటి అనుభవానికి రావాలో వాళ్ళకి చూపిస్తున్నాడు. ఆ అలాగే ఈ రోజు చదువుతున్న మనకు కూడా ఆయన గురించి, ఆయన చేయించిన సంగతుల గురించి కూడా మనకు వివరణ ఇస్తున్నాడు. మనం ఎన్ని రీతులుగా ఆలోచన చేయగలము, వాటన్నిటికంటే కూడా మరి ఎక్కువగా ఆయన ఆలోచన చేయగలడు అనే సంగతిని కూడా ఈ ఆశ్చర్య కార్యాల్లో దాగి ఉంటుంది. మామూలుగా ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసాడు అని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ఆ పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు ఒకదానికి మధ్య. కానీ అందులో ఉన్న ఉద్దేశాన్ని ఆయన సెలెక్టెడ్ గా, అంటే చాలా చేశాడు ఆయన. మనకి ఇంకేం మనక ఇందులో ఉన్నవి తప్ప వేరేవి మనకు తెలియవు. అయితే సెలెక్టెడ్ గా మనకి ఇవ్వటంలో ఖచ్చితంగా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంలో మనల్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఆయనకి. సో, మనం ఆయనకు ఆకర్షితులము కాలేకపోతే ఆయనతో మనం కనెక్ట్ అవ్వలేం. ఎప్పుడు ఆకర్షితులు అవుతామంటే ఆయనలో ఏదైనా మహత్తు ఉన్నప్పుడే. ఏదైనా గొప్ప సంగతి ఉండాలి. ఒక వ్యక్తితో మనము స్నేహం చేసినా, ఒక వ్యక్తిని మనం ఆ లేదంటే మన ఆలోచనలో మనం ఉంచుకోగలిగినా, ఆ వ్యక్తిని మనం ఒకవేళ మనం గొప్పగా ఇచ్చినా, ఏదో స్పెషాలిటీ ఆ వ్యక్తిలో లేకపోతే అవన్నీ సాధ్యపడవు. యేసుక్రీస్తు ప్రభు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మనుషులను తన వైపు తిప్పుకునేటట్టుగా చేశాడు. శిష్యులను ఎలాగో తిప్పుకున్నాడు. కానీ శిష్యులు తనలాంటి వారిగా చేయటానికి ఆయన ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించాడు. ఈరోజు మనకి కూడా ఆయన చేస్తుంది అంటే ఒకటే, ఆయనకు మనల్ని ఆకర్షితులుగా చేస్తున్నాడు. 2, మనం శిష్యులుగా ఒకవేళ ఆయన వెంబడిస్తుంటే మనం ఏ స్థాయికి రావచ్చో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చాలా వివరాలు అవసరం. ఎందుకంటే ధర్మశాస్త్ర పరంగా జీవించేవాళ్ళు, అంటే క్రియాపరంగా జీవించే వాళ్ళందరూ ఆలోచన విధానము ఒకలా ఉంటది. విశ్వాసమును బట్టి జీవించే వాళ్ళ యొక్క ఆలోచన విధానము దేవుడు ఎలా ఆలోచన చేస్తే అలా ఉంటది. శరీర సంబంధులుగా జీవించే వాళ్ళందరూ కూడా శరీర తత్వమును బట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉంటది. ఇప్పుడు ప్రభు ఈ ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రతివాడు ఆయనలాగా ఆలోచన చేసేటట్టుగా కూడా చేసుకుంటున్నాడు. దీనివల్ల ఏంటి లాభం అంటే, మనం ఏదైతే ఆయన దగ్గర నుండి ఆశ్చర్యకరంగా పొందగలమో వాటిని పొందే విషయంలో బలహీనపడదు, పొందే విషయంలో నిరుత్సాహపడదు, లేదంటే పొందే విషయంలో అపనమ్మకాన్ని మనం సంపాదించుకోం. సో ఇంతటి ఆలోచన కలిగి దేవుడు ప్రజల మధ్యన జీవించడానికి వచ్చినప్పుడు ఆ వాళ్ళకి ఒక అభయాన్ని దయచేస్తున్నాడు. ఈ రోజు మనకి ప్రభువుని నమ్ముకున్నందుకు ఏ అభయం లేదనుకోండి, అంటే ఏ గ్యారంటీ లేదనుకోండి. మనం ఎందుకు నమ్ముకున్నట్టు? చాలా మంది ఒక గ్యారంటీ లేకుండా బ్రతికేస్తారు. అంటే ఏదో గుంపులో గోవింద అంటారు చూసారా, ఆ టైప్ లో వెళ్ళిపోతుంటారు అందరూ. సరే, మన ఫ్యామిలీలో ఉంది, మనం వెళ్తున్నాం, అందరూ వెళ్తున్నారు, మనం వెళ్తాం. సో ఇటువంటి వాళ్ళు ఆ లోకము నుండి క్రీస్తుని వేరుపరచలేరు. క్రీస్తు చేయగలిగిన వాటిని, క్రీస్తుకి సాధ్యమైన వాటిని వాళ్ళు ఆలోచన చేయలేరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రభు ఈ భూమి మీద ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ పని చేస్తున్నప్పుడు ఈ ప్రభువుకి, యూదులకు లేకపోతే శాస్త్రులు పరిచయులకు, ప్రభువుకి మిగిలిన లోకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? కేవలం క్రియల్లోనే కాదు, క్రియల వెనకాల ఉన్న కారణం బట్టి కూడా ఆ వ్యత్యాసాన్ని ప్రభు ఎలా చూస్తాడు? ఆయనకు ఉన్నంత స్పష్టత ఒక వ్యక్తి మీద ఇంకెవరికి ఉండదు. మనం బాహ్యంగా చూచి మనం వాడు ఎలాంటి వాడో మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ అంతరంగాన్ని చూసి ఎగ్జాక్ట్ గా చెప్పేస్తాడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు. సో అలాంటి ఒక సందర్భంలో ఈరోజు మనం చూస్తున్న ఆశ్చర్యకార్యాన్ని ప్రభు చేయడం జరిగింది. సో యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ
ప్రభు యథావిధిగా ఆయన పని ఆయన చేసేస్తుంటాడు ప్రతిరోజు. అంటే పగలున్నంత వరకు కూడా దేవుని రాజ్య భారాన్ని ఆయన ప్రకటిస్తూనే ఉంటాడు. సో ఆయన మార్గమున పోచుండగా పుట్టుగురుడ్డి అయిన ఒక మనుషుడు కనబడి. సో పుట్టుకతోనే గురుడ్డివాడు. ఈ పాపం చాలా నిజంగా ఎక్కువ రేర్ కేసెస్ ఇవి. పుట్టడంతోనే అంగవైకల్యంతో పుట్టడం, గుడ్డివారిగా పుట్టడం అనేది ఊహించలేని సంగతి అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, గర్భములో శిశువుని రూపించేది దేవుడే. ఇది ఇంకెవరు చేయలేరు. ఇది ఒకవేళ తల్లి గర్భాన్ని మోస్తున్న, ఆ గర్భంలో బిడ్డను పోషిస్తున్న, ఆ బిడ్డకు రూపాన్నిచ్చి ఆ రూపానికి పరిపూర్ణతనిచ్చేవాడు దేవుడు, ఇంకెప్పుడు కాదు. దాని మీద తల్లికి కూడా కంట్రోల్ ఉండదు. తండ్రికి ఎలాగే ఉండదు, కానీ తల్లికి కూడా కంట్రోల్ ఉండదు. తను ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మంచి డైట్ తీసుకున్నా, ఏం చేసినా ఆ రూపించే విధానం, ఆ పుట్టబోయే బిడ్డ యొక్క రంగు సహితం, జుట్టుతో పుడతాడా, జుట్టు తక్కువగా పుడతాడా, తెల్లగా పుడతాడా, లేదంటే చామంచాయిగా పుడతాడా, బలహీనంగా పుడతాడా, బలంగా పుడతాడా, ప్రతిదీ కూడా దేవుడు నిర్ణయించేస్తాడు. ఈ దేవుడు నిర్ణయించకు, ఇది చాలా ఆశ్చర్యం. చాలా మంది ఎక్కువ శాతం మంది ఇది గ్రహించడం, ఈవెన్ క్రైస్తవులు సైతం కూడా గ్రహించలేదు. ఎందుకంటే సాధారణ జీవితాలు జీవిస్తున్నప్పుడు ఇది గ్రహింపుకు రాదు. సాధారణ జీవితం అంటే ఏంటి? మనం ఉద్యోగాలు చేసుకోవడం, ఏదో పనులు చేసుకోవడం, మన దైనందిన జీవితాన్ని మనం కొనసాగించుకోవడం, ఆ సమయానికి మనం దేవుడికి ఆరాధన చేసేయడం, అదొక బాధ్యతగా చేసేయడం, తర్వాత మళ్ళీ మన పనుల్లోకి వెళ్ళిపోవడం, మన కార్యకలాపాలు, ఏవో మన కుటుంబము, ఏవో సమస్యలు, లేకపోతే అవసరాలు, ఇది ఈ జీవితంలో కలుగుతున్న సంగతుల వెంట పరిగెట్టడంలో మనం బ్రతికేస్తుంటే ఇది సాధారణ జీవితం. సాధారణ క్రైస్తవ జీవితంలో సాధారణ విశ్వాస సంబంధమైన జీవితం వేరేగా ఉంటుంది. అసలు సాధారణ జీవితానికి కూడా విశ్వాస సంబంధమైన జీవితం ఏం చేస్తుందంటే, ఈ సాధారణ జీవితాన్ని విశ్వాసము చేత నడిపించుకునేటట్టుగా చేసుకుంటాం. సో ఇప్పుడు తల్లి గర్భమున ఉన్నవాడు పుట్టుకతోనే గుడ్డివాడిగా వచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే, అది ఒక తల్లి తప్పు, లేదా తల్లి యొక్క అంటే మానసిక స్థితితో, శారీరక స్థితితో కొంతమంది పిల్లలు అంటే ఈ రోజుల్లో డయాబెటీస్ తో పుడతారు. పుట్టడమే వాళ్ళకి షుగర్ ఉంటది. జూవెనైల్ డయాబెటీస్ అంటారు. అది కొంతమందికి 4 ఏళ్ళకి డెవలప్ అవుతుంది. అలా అంటే చెప్పలేము ఇవన్నీ. సో ఎలా వస్తాయి ఇవన్నీ? అసలు ఈ ఈ ఈ లో దేవుడు ఇలాగా ఎందుకు చేస్తున్నాడు? అందరికీ పిల్లలు పుడుతున్నప్పుడు అందరూ పర్ఫెక్ట్ గా పుడుతున్నారు. ఇక్కడ మటుకు ఈ అధ్యాయాలు చూస్తే ఇతనికి పుట్టిన బిడ్డకి కళ్ళు లేవు, చూపు లేవు. దేవుడు ఇవ్వకూడదు అనుకున్నాడు, ఆ బిడ్డకి చూపుని ఇవ్వకూడదు అనుకున్నాడు. సో ఈ జ్ఞానాన్ని అందుకే దావీదు అంటాడు చూడండి, ఆ తల్లి గర్భమున నువ్వు రూపించిన విధానమును నేను ఆలోచన చేసినప్పుడు నాకు భయము కలుగుతుంది అంటాడు. అసలు మనం దాన్ని ఒక 9 నెలల్లో ఏమీ లేని స్థితిలో, అంటే బేసిక్ గా శూన్యము నుంచి ప్రారంభిస్తే ఆలోచించే ఒక్కొక్క అవయము అది బయటికి రావడం, లేదంటే పుట్టినట్లుగా రావడం, కలిగించబడినట్లుగా రావడం, ఒక్కొక్క అవయవం అలా డెవలప్ అవడం. మీరు ఇప్పుడు అంటే స్కానింగ్ తీసేస్తున్నారు సేఫ్టీ కోసం. ఈ 5 months కో స్కానింగ్, 7 months కో స్కానింగ్. ఇప్పుడు ఈ పరిపాటి అయిపోయింది కాబట్టి ఎవరికి పెద్ద పట్టించుకుంటది, కానీ 5 నెలల స్కానింగ్ లో కొన్ని ఆర్గన్స్ మాత్రమే ఉంటాయి, పూర్తి బేబీ ఫామ్ అవడం. కానీ 7 months స్కానింగ్ వచ్చేటప్పటికి ఆశ్చర్యంగా ఈ వేళ్ళు, కాళ్ళు అన్ని కనబడుతుంటాయి. అంటే ఎంత భయంకరంగా, అంటే ఒక రకమైన భయాన్ని కలుగు చేసే పరిస్థితి. దేవుడు ఎంత ఒక ఆర్కిటెక్ట్ లాగా పని చేయకపోతే, అలా రూపించే విషయంలో అంత శ్రద్ధ తీసుకోకపోతే ఆ బిడ్డ అలా ఫామ్ అవడం కష్టం. సో ఇప్పుడు ఇతను పుట్టుకతోనే గుడ్డివాడిగా వచ్చాడంటే ఇది దేవుడు చేస్తున్న కార్యం. అక్కడ కారణాలు కూడా దేవుడు చెప్పాలి. ఎందుకు పుట్టుకతో గుడ్డివాడిగా వచ్చాడు అనే కారణం అది దేవుని దగ్గర ఉంటది. ఇది అన్ని సార్లు మనుషులతో లింక్ అవుద్ది అంటే అన్నిసార్లు మనుషులతో లింక్ అవుతుంది. సో పుట్టుకతోనే ఇతనికి కంటి చూపు లేదు. ఇప్పుడు ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసిన వీడిని కన్నవారా అని ఆయన అడిగింది. ఇది లోక విధానం. ఇప్పుడు అందరూ ఒక తీరులో వెళ్తుంటే ఇంకొక తీరులో వెళ్తున్నాడు అనుకోండి, అది చూడటానికి అంత కరెక్ట్ గా అనిపించదు. మనం అంతా ఎలా ఉంటే వాడి అలా ఉంటాడు.
ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ శిష్యులు 12 మందికి ఈ సమస్య లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఈ సమస్య లేదు. సాధారణంగా అరిష్టం అనేది ఎప్పుడు శాపం అనుకుంటారు. అంటే ఏదైనా ఒక వ్యక్తికి లోపం ఉన్నా, లేకపోతే ఒక వ్యక్తి ఇలా నష్టంతో జన్మించిన ఏమిటంటే ఈ సంథింగ్ ఏదో జరిగింది అని. అంటే వాళ్ళకి అది ఒక లోకోక్తి లాంటిది. సో ఇప్పుడు వీళ్ళు అంటే దీనికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపమును 3-4 తరముల వరకు నేను మర్చిపోను అంటాడు దేవుడు. దీన్ని అర్థం చేసుకునే విధానం బట్టి కూడా ఉంటది. ఇప్పుడు దాన్ని రాంగ్ గా అర్థం చేసుకున్నారు అనుకోండి. తండ్రులు చేసిన పాపం 3-4 తరముల వరకు నేను మర్చిపోను అన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు 3-4 తరముల వరకు కూడా శిక్షిస్తాడు. సో ఇప్పుడు ఈ శిక్షను ఊహించడం మొదలు పెట్టాం అనుకోండి. ఓహో ఇప్పుడు తండ్రో అపరాధం చేసి ఉంటారు, అందుకే వీడు పుట్టుకతో కంటి చూపు లేకుండా పుట్టాడు. చాలా ఈజీ ఆ ఫార్మాట్ లోకి వెళ్ళిపోవడం, ఆ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం చాలా సులభం. పైపెచ్చి దీని వెనకాల శాస్త్రులు, పరిచయులు, ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే ఈ రోజు సేవకులు ఎలా ఉన్నారు, అంటే ఈ నిలువెచ్చని స్థితిలో ఉన్నట్టుగా ఉన్నారు సేవకులు. అలాగే వాళ్ళు కూడా ఏదో ధర్మశాస్త్రాన్ని ఆ టైంకి సమాజ మందిరంలో బోధించేస్తారు. మిగతా టైంలో వాళ్ళ ఇష్టం, ఎలా పడితే అలా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి వెంటనే ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఏమంటారా, ఆడే తప్పు చేసుకుంటాడు, అందుకే అలా పుట్టాడా అనేయడం చాలా సులువు. సో శిష్యులు కూడా అంటే ఇది పరిపాటిగా ఇలా అంటే ప్రజలు ఇలా అనుకుంటూ ఉంటారు కాబట్టి సమాజంలో ఇమ్మీడియట్ గా వీళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరు తప్పు చేశారు, పాపం చేశారు కాబట్టి ఇలా పుట్టాడు. అయితే ప్రభు వీళ్ళకి ఒక కనీసం ఇంగిత జ్ఞానం ఉంది. ఏంటంటే మనం అనుకోకూడదురా బాబు, ముందు దేవుడిని అడగాలి, ప్రభువుని అడగాలి. నీకు అన్ని తెలుసు కదా, మనం అయితే అక్కడ ఇక్కడ విని దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. ఈయనకంటే అందరి గురించి అన్ని తెలుసు కాబట్టి అని చెప్పేసారంటే ఈయన దగ్గరికి వచ్చి ఇలా పుట్టడానికి ఎవడు పాపం చేసి చూడండి. ఇక్కడ పాపం అనేది గ్యారంటీగా తీసేసుకున్నారు. అంటే ఖచ్చితంగా పాపం చేసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేగాని పాపం చేయటం వల్ల పుట్టాడా, చేయకపోవడం వల్ల పుట్టాడా అంటలేదు వీళ్ళు. అయితే ఎవరు చేసి ఉంటారు అనేది అడుగుతున్నారు. అంటే తల్లి చేసిందా, తండ్రి చేసాడా, ఇతరులు చేసేసారా? ఖచ్చితంగా పాపమును బట్టే పుట్టేశారని మటుకు గ్యారంటీడ్ ఫీలింగ్ వచ్చేసారు. అది ఎవరు చేశారా అని తీర్పు తీర్చలేదు కదా. తల్లి తప్పు చేసిన అనమాట అంటే ఆవిడని తీర్పు తీర్చినట్టు, తండ్రి పాపం చేసినట్టు ఆయన తీర్పు తీర్చి ఈ తీర్పుల్లో మనం ఎందుకు వెళ్ళడం అని వీళ్ళు ఏం చేశారు, ప్రభువుకి అన్ని తెలుస్తాయి కదా, ప్రభువుని అడిగారు. ఇప్పుడు ఈ రోజుల్లో అటువంటి తీర్పులు, అటువంటి ముగింపుకి తాత్పర్యాలకి వస్తారా ప్రజలు? కొన్నిసార్లు వస్తారు, రాకుండా ఉంటారు. అన్ని సార్లు ఇప్పుడు ప్రభు చెప్పిన సమాధానమే రైట్ అవుద్దా అంటే కొన్నిసార్లు కాకపోవచ్చు. కానీ ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ ఒక లెసన్ ని యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. సో ఇలాగ నేర్పిస్తున్న క్రమంలో దేవుని నిర్ణయాలకు మనం లోబడి ఉండాలనే సంగతిని ఈ ఆశ్చర్య కార్యములో ఒక ప్రధానమైన అంశం. దేవుని నిర్ణయాలకు మనము తావివ్వాలి. దేవుని అవకాశానికి, దేవుని చిత్తానికి మనం ఏం చేయాలంటే అవకాశాన్ని ఇచ్చేయాలి. మనమే దీన్ని జడ్జి చేసేసే పరిస్థితికి వస్తే ఇప్పుడు దేవుడు ఇంకొక కారణం కొరకు ఆలోచన చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో ప్రతిదీ కూడా ప్రభువు నుండి తెలుసుకున్నటం వల్లే మనం ఎంచగలగాలి. సో ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు మరి అంటే వాళ్ళకి ఉన్న అంటే మెదులుచున్న జ్ఞానం బట్టి వాళ్ళు అడిగారు. సో ప్రభు ఏమన్నాడు, వీడైనను వీని కన్నవాడైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని ఎంత ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. సో ఏం చేసాడు, దేవుడు ఉద్దేశపూర్వకంగా పుట్టించుకున్నాడు. దేవుడు భవిష్యత్ జ్ఞానము చేత తనకు కావలసిన వారిని ఆయన పుట్టించుకుంటాడా అంటే ఇక్కడ పుట్టుగుడ్డివాడిని అయితే ఆయన వరకు పుట్టించుకున్నాడు. వీడు పుట్టాలి, దేవుడు దాన్ని ఆటంకించలేదు. కానీ పుట్టేటప్పుడు గుడ్డివాడిగా పుట్టాలి, అది దేవుడు నిర్ణయించాడు. ఇది ఎప్పుడు నిర్ణయించాడు అంటే ఆ వ్యక్తి తన తల్లి గర్భములోకి రాకముందే దేవుడు నిర్ణయించేశాడు. సో కొందరిని దేవుడు ముందుగానే నిర్ణయించుకుంటాడా అంటే పౌలు రోమిలికి రాస్తూ అంటాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు. మోషేని దేవుడు ముందుగా నిర్ణయించుకున్నాడా అంటే ఖచ్చితంగా ముందుగా నిర్ణయించుకున్నాడు, పుట్టక ముందే నిర్ణయించేసుకున్నాడు. ఈ మోషే నాకు దాసుడిగా ఉంటాడని నిర్ణయించేసుకున్నాడు. ఇవి అలాగా అందరినీ నిర్ణయిస్తాడా అంటే అందరినీ నిర్ణయించడం. కొందరు సువార్తను బట్టి, విశ్వాసమును బట్టి, లేదా దేవుని మాటకు లోబడిన వారుగా ఆయన ఎన్నికలోకి వస్తారు. ఇప్పుడు పౌలు లాంటి ఉన్నాడు, కొనేమంటాడు, నా తల్లి గర్భమునందే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అన్నాడు. నేను తెలుసుకోలేదు కానీ నన్ను మటుకు నువ్వు ముందే
తెలిసేసుకున్నావు. నా విషయంలో నీకు ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. నువ్వు అది జరిగించాలనుకున్నావు. ఇప్పుడు దాన్ని ఎవడు ఆపలేడు. ఇప్పుడు దీనికి రుజువేంటంటే, ఏ మనుషుడి వల్ల పౌలు క్రైస్తవుడయ్యాడు? ఇప్పుడు నువ్వు, మీరో, నేనో సువార్త చెప్తే ఎవడో మారాడంటే, దేవునికి వాడికి మధ్య మనం మధ్యవర్తిగా ఏదో 4 మాటలు చెప్పాం. దేవుడిని నమ్ముకున్నాడు, మాట మారాడు. ఇక్కడ దేవుడు ముందుగా నిర్ణయించింది ఉంది అని చెప్పడానికి కొంచెం కష్టం. అది పౌలు విషయం తీసుకుంటే 100కి 100% దేవుడు ముందుగా నిర్ణయించాడు. అంటే పౌలు పుట్టక ముందే పౌలు రక్షింపబడిపోయాడు. ఇది వినటానికి చాలా వింతగా ఉండొచ్చు. కానీ అతను పుట్టక ముందే అతను రక్షింపబడ్డాడు. ఎందుకంటే దేవుడు అలా నిర్ణయించాడు. మరి పుట్టిన తర్వాత ఈ పనులన్నీ చేసుకొచ్చాడు పౌలు. చివరికి సంఘాన్ని దూషించాడు. యేసుప్రభుని బాధపెట్టాడు. ఇవన్నీ జరగవలసిందే. అతని విధానానికి అతను వదిలేశాడు. అతను అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక అననీయ వెళ్ళి బాబు పౌలు, సౌలు ఇలా చేయకూడదయా అంటే ఊరుకుంటాడా? ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాడు. పోనీ పేతురు గాని, యోహాన్లు గాని దిగజాలి కదా వీళ్ళు సంఘంలో. వీళ్ళు పెంతుకోస్తున్నా మాట్లాడితే 3000 మంది రక్షణ పడ్డారు. వీళ్ళు మామూలు కదా, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ వల్ల అధికారం అన్ని కలిగిన వాళ్ళు. వీళ్ళెవడు వెళ్ళి ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలు ఎంత జరుగుతుంటే వెళ్ళి పౌలు ముందు నిలబడలేదు. సౌలు ముందు, ఏమయ్యా ఇలా చేస్తావు, మేమేమనుకుంటున్నాం? ఇప్పుడు మేము ఆకాశం నుంచి అగ్ని రప్పించి నిన్ను కాల్చివేయగలం మేము అనొచ్చు. లేదంటే వాళ్ళు ఇంకా విపరీతంగా ప్రార్థన చేసేసి పౌలు నశించుకోవాలని కోరుకుని ఉండొచ్చు. ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళు ఎవరికి దేవుడు నిమిత్తం పెట్టలేదు. అసలు ఆ పౌలు ఇంత సౌలుగా ఉండి ఇంత రత్నాతో సృష్టిస్తుంటే పేతురు నోట ఒక్క డైలాగ్ వచ్చినట్టు ఎక్కడ రాయబడలేదు చూడండి. పేతురు గాని, యోహాను గాని ఎవరూ కూడా అతని గురించి ఒక్క మాట మాట్లాడినట్టు కానీ, అతను ఇలాంటి వాడని కానీ ఎవరూ మాట్లాడలేదంటే దేవుడు అందరి నోళ్లను ఆ విషయంలో మూసేసాడు. ఎవరికి ఆ థాట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ మనిషి వెళ్ళి సౌల్ని నువ్వు మారు అని చెప్తే క్రైస్తవుడిగా మారుతాడంటే ఏ మనుషులు చేయలేడు. ఎవరు వచ్చారు అక్కడికి? యేసుక్రీస్తు ప్రభు స్వయంగా వచ్చారు. దాని అర్థం ఏంటంటే, తాను తల్లి గర్భమున పడక ముందే క్రీస్తునందు వాడు అతను రక్షింపబడిపోయాడు. అంటే ఆ నిర్ణయంలో జరిగిపోయింది అది. దేవుని యొక్క సంకల్పంలో జరిగిపోయింది. కొందరిని దేవుడు అలా ఎంచుకుంటాడు, అలా పంపించుకుంటాడు కొందరిని దేవుడు. దీన్ని ఎవడాపుతాడు? దీన్ని ఎవడు కాదంటాడు? ఇప్పుడు ఆ కొండ చేసేవాడు కొమ్మరు ఉన్నాడు. ఈ కొండని ఇలా చేసేవి ఎందుకు అని కొండ కొమ్మరిని అడుగుద్దా? ఎవరు అడగలేదు. ఇప్పుడు మనం అడుగుతామా, ప్రభు నువ్వేటి అతన్నేమో పుట్టక ముందే నిర్ణయించావు, మమ్మల్ని ఏమో పుట్టిన తర్వాత మాకు ఈ నానా పాటలు పడిన తర్వాత మమ్మల్ని ఇప్పుడు ఎంచుకున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని ఎవడనగలడు? ఇప్పుడు పొద్దుటే పనిలోకి వచ్చినోడికి ఒక దినారే ఇచ్చాడు, ఆఖరి గంటలో వచ్చినోడికి ఒక దినారే ఇచ్చాడు. ఆయన ఒప్పుకున్న దాన్ని బట్టి చేయాలనుకున్న బట్టి చేసుకెళ్ళిపోయాడు. ఎవడు ప్రశ్నించలేడు. ఇంకా ఒకటి, ఎన్నిక చేయబడిన వారందరూ పౌలు వంటి వాడినో, మోషే వంటి వాడినో దేవుడు ఎన్నుకున్న విధానం బట్టి సంతోషిస్తారు. దానిలో ప్రశ్నించిన ఎవరో కూడా. సో ఇలాగూ పౌలు ఎంచబడి, అందుకే పౌలు అంత ఆశ్చర్యంగా ఆ ఇది ప్రభువుకి దాసుడిగా బతికేశాడు. ఆ రహస్యము అతనికి మాత్రమే తెలిసింది. అతని గురించిన రహస్యం ఆ తర్వాత పేతురులందరికీ అర్థమైంది. ఇంత కిరాతకుడిని ఒక ప్రభువు దర్శనం ఇచ్చుకుని మార్చుకుంటే తప్ప మారలేదు. ఇంత కిరాతకుడిని మార్చగలిగిన వాడు ఒకడున్నాడు అంటే, ఆ మార్చగలిగిన వాడు దేవుడైతే ఆ దేవుడు ఎప్పుడు నిర్ణయం చేసుకుంటాడు ఇది? అది అతను పుట్టక ముందే నిర్ణయం అయిపోయింది. సో ఇప్పుడు పుట్టువాడి దగ్గరికి వస్తే ఇక్కడికి ఎవరు నిర్ణయించారు అతన్ని అంటే, దేవుడు నిర్ణయించాడు. ఎందుకు వారు నిర్ణయించకూడదు? ప్రభు చెప్పేస్తున్నాడు చూడండి. ఇది ఎవరో చేసిన పాపం కాదు. తండ్రో పాపం చేస్తే ఇలాంటి పరిస్థితి రాలేదు. దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టిన. దేవుడు ఇతని ద్వారా ఏదో చేయాలి. అసలు చూడండి, ఏ సువార్త ప్రకటించాడు ఈ గుడ్డివాడు? కొన్ని చదువుకున్నాడు, ఏ సిద్ధాంతాలు నేర్చుకున్నాడు, ఏ సంఘంలో ఉన్నాడు ఇప్పటికే? అసలు అతని స్థాయి ఏంటి, అతని చదువు ఏంటి, అది ఆస్తిపాస్తులు ఏంటి, ఏమైనా ఏమి లేదు ఇతనికి. అసలు చెప్పాలంటే ఒక పేరు కానీ ఖ్యాతి కానీ లేనివాడు, గుడ్డివాడు అంతే. గుడ్డివాడిని ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోనోడిగా పుట్టించాడు. దేవుడే పట్టించుకునేటట్లుగా చేసుకున్నాడు. ఏంటి ఈ విషయం అంటే, ఇది విశ్వాసమందు క్రీస్తు కొరకు జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప ఊరటిది. ఎందుకంటే వాళ్ళను దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతాడో, ఆ స్థాయి నుండి ఏ స్థాయికి వాళ్ళు లేవనెత్తుతాడో అనడానికి ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఉపయోగపడతాయి. మనం మనుషుల దృష్టికి మనం పెద్దగా ఏమంటారంటే పేరు పొందిన వారము, ముఖ్యమైన వారము, అట్లీస్ట్ చూసి మనల్ని సరేలే పోన్లే అనుకునే స్థితిలో కూడా ఒక్కోసారి మనం ఉండకపోవచ్చు.
కానీ దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడినప్పుడు ఒక కార్యము మన ద్వారానే చేయాలని ఎంచుకున్నాడంటే దేవుడు అదే. అందుకే మనం పెంచుకుంటాం. సో ఇప్పుడు దేవుని కార్యం ఇతని ద్వారా జరగాలి. సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, పెద్ద విషయం ఉంది. ఇతని ద్వారానే దేవుడు కార్యం ఎందుకు చేయాలనుకుంటున్నాడు, తన కార్యాన్ని ఇతన్ని ఆ సమయానికే ఎందుకు నిర్ణయించుకున్నాడు. అందుకు ఎన్ని సంవత్సరాల క్రితం అయితే ఇతను పుట్టాడో అలాగే అప్పుడే పుట్టాలని, అలా గుడ్డివాడిగా పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. అలా ఎందుకు చేశాడు? ఈ టైమింగ్ అవనివ్వండి, జ్ఞానం అవనివ్వండి, దేవుని ఆలోచన అవనివ్వండి, అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేయబడ్డాయి. యేసు ప్రభు ఈ వ్యక్తిని ఎక్కడున్నాడో ఆయనకి తెలుసులేండి, ఆ అడ్రస్ అన్ని ఆయన తెలుస్తాయి. కానీ ఈ సమయానికి కనుగొని వచ్చాడు ఇక్కడికి. ఆయన పర్టికులర్ గా ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఉంటున్న ప్రాంతం అది మనం మామూలుగా చూసుకుంటే యెరూషలేం ప్రాంతం. ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నాడు యేసుప్రభు అక్కడ యెరూషలేంలో. కానీ సమయం వచ్చే వరకు ఈ వ్యక్తి దగ్గర రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఈ సమయానికి దేవుడు లేదా ప్రభు ఒక పరిస్థితిని క్రియేట్ చేయబోతున్నాడు, ఒక పరిస్థితి సృష్టించబోతున్నాడు. ఆ పరిస్థితి సృష్టించడానికి ఈ వ్యక్తి అవసరమయ్యాడు. ఈ వ్యక్తి ఎలా అవసరమయ్యాడంటే పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉండటంగా అవసరమైంది. అంటే దేవుడు ఎంత క్షుణ్ణంగా, ఎంత టైమింగ్ తో ప్లాన్ చేసుకుంటాడు. ఇది ఆయన సృష్టి, ఇది ఆయన మహిమ, ఆయన ఘనత. ఆయనకు మించిన వాడు ఎవడు లేడు. ఆయన ఆలోచన చేసినట్టుగా ఆయన జరిగించుకుంటాడు. సో ఇప్పుడు శిష్యులు అవాక్కయ్యారు. ఇదేంటిరా బాబు, మనం ఇప్పుడు దాకా ఎవరో ఆడి పాపం చేసుకుంటాడు, లేదా ఈ పాపం చేసి ఉంటాడు, లేదా ఆమె పాపం చేసి ఉంటుంది, అందుకే ఇలాగా పిల్లల పరిస్థితి ఎలా ఉంది, అది పిల్లలకి ఎలాగా పుట్టుకతోనే ఇలాంటి ఏర్పాట్లు, ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నాం. ఇప్పుడేమో సడన్ గా వచ్చేసి దేవుని క్రియ ప్రత్యక్షం అవడానికే ఇతడు ఇలా గుడ్డివాడిగా పుట్టాడు అంటున్నాడు. ఈ జ్ఞానోదయం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు రొటీన్ గా జ్ఞానముతో నిమిత్తం లేకుండా చేసేస్తున్న తీర్మానం అంతా కూడా ఒక్కసారిగా స్తంభించిపోయింది. అంటే దీనికి ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఇప్పుడు ఒకడు ఇలా కూడా పుట్టొచ్చు. ఏమైపోద్ది అంటే మనుషుల పట్ల ఆ న్యాయపరమైన జాలి కానీ, సానుభూతి కానీ కలగడం అనేది ఏర్పడుతుంది ఇలాంటి వాటి వల్ల. ఇదే లేదనుకున్నా తల్లిదండ్రులు పాపం చేయరు, అంతేగాడు అలా పుట్టాడు అనుకుంటే ఆడి మీద మనకు నిసాకారం వచ్చింది. అంతే, ఆడు బతికంతే, ఆడు చేసిన పాపానికి ఈడు ఇలా ఏడు అని మనం ఆయన కేర్ చేయం వాస్తవంగా. కానీ అసలు తల్లిదండ్రులకి సంబంధం లేదు, దేవుని కోరిక ఇలా పుట్టడం జరిగింది అంటే ఇప్పటికి ఇప్పుడు మన మనసు అంతా వాడి మీద పడతాం, వాడిని మనం దృష్టిలోకి తీసుకుంటాం. ఇప్పుడు ఏమైపోయింది, సమాజం వల్ల హృదయ కాఠిన్యం అనేది ఏర్పడినప్పుడు దాన్ని ప్రభు విరగొట్టాడు. దేవుడి నిర్ణయం చెప్పుని మనం ఆలోచన చేయాలి. సో ఇలాగూ చేసినప్పుడు వీళ్ళకి ఈ ఆలోచన వచ్చింది, అంటే ఈ ఆలోచన పుట్టించింది. ఇప్పుడు అంటాడు ప్రభు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండవని, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడనో పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. సో ఈ దేవుని క్రియ ప్రత్యక్షపరచబడాలన్నాడు కదా, అది ఎలాగంటే సమయం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు, పగలున్నంత వరకు అంటే అర్థం, సమయం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ తండ్రి పంపాడు కాబట్టి తండ్రి యొక్క క్రియలు చేయవలసిందే. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడనూ పని చేయలేడు. అంటే ఏంటంటే ఆటంకాలు వస్తాయి, పరిస్థితులు తారుమారు అవుతాయి, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, లేకపోతే కఠినమైన పరిస్థితులు ఇవి వచ్చినప్పుడు అప్పుడు చేయలేము. ఇది పౌలు, శీల, పేతురు చెరసాల్లో ఉన్నారనుకోండి, ఏం చేస్తారు ఇలాంటి క్రియలు? అన్ని సందర్భాలను కుదరదు. అంటే దేవుడు నియమించిన కాలము, దేవుడు నియమించిన పనులు, దేవుడు నియమించిన ఈ సమయము లేదంటే ప్రాంతము ఆయన నిర్ణయం చెప్పుని జరిగిస్తున్నప్పుడు మాత్రమే జరుగుతాయి, లేదా మిగతా టైంలో జరగవు. మిగతా టైంలో మనుషుల యొక్క ఆటంకాలు ఏర్పడుతుంటాయి. సో ఇతడు పాపం వల్ల పుట్టినవాడైతే కాదు, అయితే పాపం వల్ల శిక్షింపబడి స్వస్థత పొందినవాడు ఉన్నాడు అంటున్నాడు. మనం ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇది వరకు మనం చూసుకున్నాం. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతడు 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాడు. అక్కడ ఒక కొలను ఉంది, బెతెస్దా అనే చోట. ఈ గొర్రెల ద్వారము అనేది ఉంటుంది బెతెస్దా. ఆడ ఇప్పుడు అప్పుడప్పుడు ఒక టైంకి దేవదూత వచ్చి ఆ కొలంలో నీళ్ళన్నీ తిప్పేసిన తర్వాత ఎవడు ముందు అందులో కాలు పెడతాడో వాడు స్వస్థ పొందుతాడు. వీడు వెళ్ళాలనుకున్న లోపల ఇంకోటి వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి నీకు స్వస్థత పొందాలని ఉందా అంటే, నాకు పొందాలని ఉంది కానీ నేను వెళ్ళే లోపల ఎవడో కూడా వెళ్ళిపోతున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని అన్నప్పుడు, సరే ప్రభు వెంటనే అయితే లేచినాడు, నీ నీ మంచం పట్టు పదాన్నాడు. టక్కన లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు కనబడకుండా వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ కనబడతాడు,
యేసు దేవాలయంలో మళ్ళీ ఆ వ్యక్తిని చూస్తాడు. అప్పుడు వెళ్ళిపోతాడు. వ్యక్తిని చూసిన తర్వాత అక్కడ అంటాడు, ఇదిగో స్వస్థతను ఉంది. 5 అధ్యాయం 14 అంటాడు. మరీ ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాను. ఇప్పుడు కొట్టడం బాగానే పుట్టాడు అతను, కానీ జీవితంలో ఎక్కడో తప్పిదం చేశాడు. ఆ తప్పిదానికి ఒక శిక్ష వచ్చింది. ఇప్పుడు దేవుడు దాని నుంచి విడిపించాడు. కానీ ఏమంటున్నాడు, నీకు స్వేచ్ఛ వచ్చేసింది కదా అని మళ్ళీ పాపం చేయి, మరీ ఎక్కువ కీడు వచ్చేస్తాడు. సో ఇప్పుడు కొన్ని కష్టాలు గాని, లేకపోతే నష్టాలు గాని, కొన్ని వేదనలు గాని, ఇవి మన అపరాధముల వల్ల కలుగుతాయంటే కలుగుతాయి. ఇలాంటివి ఈ 9వ అధ్యాయం యోహాను సువార్తలో ఉన్నవి, ఇవి టోటల్ గా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. దేవుని కంట్రోల్లో ఉన్నాయి. దేవుడు తన మహిమ కొరకు చేసుకుంటాడు. ఇప్పుడు దేవుడు తన మహిమ కొరకు చేసుకున్నాడు కాబట్టి ఈ 6వ వచనంలో చూస్తే, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి భూమితో బురద చేసి వాని కనుల మీద ఆ బురద పోసి, నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. శిలోయమను మాటకు పంపబడిన వాడిని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాడు. చాలా డిఫరెంట్ గా చేశాడు యేసు ప్రభు ఇక్కడ కార్యం. ఇది వరకు మనం లాస్ట్ వీక్ చూసాం. చెవులో వేళ్ళు పెట్టి నాలిక మీద ఆయన ఉమ్మి రాసినప్పుడు వాడు మాట వచ్చేసింది, వినికిడి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే దేవుడు ఒక మాట చెప్పును, లేకపోతే ఇందాక పొలంలో ఉన్న వ్యక్తికి స్వస్థ ఇచ్చినట్టుగా అలాగూ చేయలేదు. వింతైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఉమ్మి వేసి దాంతో మట్టిని బురదగా చేసి, ఇప్పుడు దీంట్లో ఏమైనా ప్రత్యేకత ఉందా ఇలా చేయటంలో? ఇప్పుడు ఆయన ఎందుకంటే తర్వాత కాంటెక్స్ట్ అంతా కూడా అంటే కింద వచనాలన్నీ చాలా తీవ్రతతో ఉంటాయి. ఎందుకంటే ఈ శాస్త్రులు పరిశీలు పిచ్చెక్కిపోతారు. ఇక్కడ ప్రభు సాక్ష్యం పెరిగిపోతుంటది. వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. పరిస్థితులు చాలా విషమించేసినప్పుడు వీళ్ళు అడుగుతారు, నువ్వు ఎలా స్వస్థత పొందావు? ఓ ప్రభు, ఆ యేసు అనే వ్యక్తి అది ప్రభు అని ఆయన నన్ను స్వస్థపరిచాడంటే అయిపోతుంది. అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు, లేకపోతే అప్పటికే అన్నారు అబద్ధం చెప్తున్నాడు. కానీ చాలా వింతగా ఇలా చేసినప్పుడు ఆయన ఎలాగైనా చేయగలిగిన వాడు, స్వస్థ ఎలాగైనా చేసేస్తాడు, అది పెద్ద విషయం కాదు. కానీ ఇలాగే చేయటంలో దానికి ఈ శాస్త్రులు పరిశీలకి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత అతనికి కళ్ళు వచ్చేసినాయి, వెళ్ళి కడుక్కోమన్నాడు, కడిగేసుకున్నాడు. సో ఇదంతా కూడా ఆయన మాట ప్రకారంగా జరిగించారు. చూడండి, ఎక్కడా కూడా మార్పు రాలేదు. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఈ స్వస్థత పొందిన వాడు సాక్ష్యం చెప్పాలి యేసు ప్రభు గురించి. ఏమో అనేటట్టుగా మాట్లాడాడు అనుకోండి, దానివల్ల ఇతన్ని పుట్టుకతో గుడ్డివాడిగా దేవుడు పుట్టించడంలో పెద్ద అర్థమేమి లేదు. కానీ వాడు ఖచ్చితంగా ఈయనే అన్నాడు అనుకోండి, అది దేవుని కార్యానికి, దేవుడి యొక్క సంకల్పానికి అది సహాయపడుతుంది. అది స్థిరముగా నిలిచిపోతుంది సాక్ష్యం. సో వీడికి పని చెప్పాడు దేవుడు ప్రభు, స్వస్థ ఇచ్చేయడం కాదు. ఇలా చేసిన తర్వాత నువ్వు వెళ్ళి అక్కడ శిలోయలో నువ్వు వెళ్ళి కడుక్కో అన్నాడు. సో అలా కడుక్కున్నప్పుడు స్వస్థ వచ్చింది. అంటే ఒక ఆశ్చర్య కార్యానికి ఒక బలమైన పునాదిని ఇచ్చాడు ఆ వ్యక్తికి. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తిని అందరూ చూసినప్పుడు, ఎవరు చూసినా వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారు, వీడు కూర్చుండి భిక్షమెత్తుకున్నవాడు కాడా అనేది. వాడు చూస్తే అలాగే ఉన్నాడు. మనిషిని పోలినవాడు ఈ ప్రపంచంలో 7 ఉంటారట. అలాంటి సిచ్యువేషన్ ఏమి లేదు ఇక్కడ. అది చెప్పుకుంటారు కథల్లో. కానీ ఇతను చూస్తే ఖచ్చితంగా ఇక అది నిన్నటిదాకా కళ్ళు లేవని అడుక్కున్నాడు కదా, ఒక రోజు అడుక్కున్నాడు, 2 రోజులు అడుక్కున్నాడు. అతనికి వాళ్ళ అమ్మ ఎప్పుడైతే అక్కడ కూర్చోబెట్టిందో అప్పటి నుంచి అడుక్కుంటున్నాడు. ప్రతిరోజు అది దేవాలయానికి వెళ్ళే ప్రతి వాడు ఎన్నిసార్లు చూసుంటారు ఈ వ్యక్తిని. సో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి అతనే. వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నాడు, వీడే అని కొందరు అన్నారు, వీడు కాడు, వీని పోలి ఉన్న ఇంకొకడు మరికొందరును అని మరికొందరు అన్నారు. చూసారా, వీడి పోలి ఉన్నవాడు అంటే వాడి దృష్టిలో మనిషిని పోలిన మనిషి ఇంకొకటి ఎవడో ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, క్రౌడ్ స్ప్లిట్ అయిపోయింది. జనం 2 భాగాలు అయిపోయారు, 2 గుంపులు అయిపోయారు. వీడి వల్ల ఈ వ్యక్తి స్వస్థత పొందడం వల్ల, లేదంటే ఈ వ్యక్తి ఇలా పుట్టడం వల్ల ఒక కమోషన్ క్రియేట్ అయిపోయింది. అంటే దేవుడు ఏం చేశాడంటే ప్రభు ఆ సమాజాన్ని 2గా చీల్చేశాడు. ఎప్పుడైనా చూడండి, బలవంతుని నువ్వు కట్టేస్తేనే వాడి ఇంట్లో దొంగతనం చేసినప్పుడు మొత్తం అంతా పట్టిపోతాం. అదే ప్రభు చెప్తాడు ఉపమానంలో. సో ఏం చేయాలి అంటే అవిశ్వాసులను విశ్వసించగలి వారి నుండి వేరు చేసేయాలి. ఇంకా వీళ్ళు విశ్వసించి ఉండకపోవచ్చు, విశ్వసించాల్సిన వారందరూ కూడా
కానీ విశ్వసించాల్సిన వారందరూ విశ్వాసము కలిగి ఉండాలంటే ప్రభు పట్ల ఏం చేయాలి? ఆ సమాజాన్ని 2 ముక్కలు చేశారు. ఇదేంటి దేవుడు విడగొట్టడానికి వచ్చాడంటే పాపాన్ని చెడగొట్టడానికి వచ్చాడు. పాపాన్ని తరిమివేయడానికి వచ్చాడు. పాపం యొక్క ఆధిపత్యమును తీసివేయడానికి వచ్చాడు. ఎలాగో పాపాన్ని తొక్కేస్తే తప్ప నీతి అనేది అది విజయం పొందదు. ఈ సమాజంలో ఎటువంటి వారు ఉన్నారంటే పుట్టుకతోనే గుడ్డివాడుగా వీడు పుట్టాడు కాబట్టి ఇలా అమ్మా నాన్న పాపం చేసిన వాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి తప్పుడు తీర్పులు తీర్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనస్సాక్షి ఎంత చెడ్డదో చూడండి. ప్రతివాడిని ఎదవ అంటారు, ప్రతివాడిని పనికిమాలినోడు అంటారు, ప్రతివాడిని చెడ్డోడుగా చూడడం. ఇంకా వాళ్ళకి నచ్చపోతే వాడు చెడ్డోడు. ఇటువంటి అంటే పాపము ఎంత భయంకరంగా ఏలుతుంది ఆ సమాజంలో. ఇప్పుడు ఆ సమాజంలోకి వచ్చే ప్రభువు ఎప్పుడో పుట్టించుకున్నాడు ఈ వ్యక్తిని. ఈ టైంకి అతనికి స్వస్థతనిచ్చి ఏం చేశాడంటే వీళ్ళందరిలో కూడా వేర్పాటుదనం తీసుకొచ్చాడు. ఇప్పుడు రక్షింపబడిన వారిలో మనము వేర్పాటుతనాన్ని తీసుకొచ్చాం అనుకోండి, అది పాపం నుంచి రక్షింపబడవలసిన వారు వేరు చేయబడుతున్నప్పుడు అది అపరాధం కాదు, అది సాతానుకు ఓటమి. అది సో ఈ ప్రభు ఇలా చేసినప్పుడు ఇలా విడిపోయారు ప్రజలు. వాడైతే ఏమన్నాడు? నేనే అనను అన్నాడు. మీరు ఎలా కొట్టేసుకుంటున్నారు బాబు, నేనే చెప్తాను. మీరు ఎవరినైతే చూసారో మెట్లు లేరా, ఎవరైతే కళ్ళు లేకుండా అడుక్కున్నారో అతన్ని నేనే అన్నాడు. నేనే అనేటప్పుడు ఏమైపోయింది? కొందరి యొక్క అభిప్రాయం తప్పైపోయింది. కొందరు ఊహలు అంటే నమ్మటానికి వాళ్ళు మనసు ఒప్పుకోలేక ఇంకొకడు ఎవడో ఇలా పోలి ఉన్నవాడు ఉన్నాడు అనేసరి చూసారా, వీళ్ళందరూ తప్పించుకునే రకాలు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా జవాబు చెప్పించాడు. వాళ్ళందరూ నోళ్ళు మూసే పరిస్థితి వచ్చింది. వారు ఏమని అడిగారు ఇతన్ని? నీ కన్నులు ఎలాగూ తెరవబడినని అడిగారు. వాడు యేసు అని ఒక మనుషుడు వరద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితున్నాను. ఇప్పుడు జరిగిన విషయం అంతా కూడా ఇలా చెప్తే ఇప్పుడు వాళ్ళల్లో వచ్చే ఈ భావాలు ఎలా ఉంటాయంటారో. అంటే ఎంత ప్రక్రియ ఎందుకు చేశాడు ప్రభు, ఎంత ప్రక్రియ ఎందుకు పెట్టాడు? ఇతడు ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. చూసారు ఏమంటాడు? ఇతను మాట్లాడిన మాటలు చూసి యేసు అని ఒక మనుషుడు అన్నాడు. ఇప్పుడు యేసు ఇతనికి పూర్తిగా తెలుసా అంటే తెలియదు. శిష్యుడికి తెలిసినట్టు తెలుసా? తెలియదు. యేసు ఎవరంటే వాళ్ళేమో దేవుడి కుమారుడు అని, ఈ క్రీస్తు అని, మెస్సయ్య అని నమ్మేసిన వాడు. వీడు చూస్తే ఒక మనుషుడు అంటున్నాడు. ఒక మనుషుడు ఎలా కళ్ళు తెరుస్తాడు? ఒక మనుషుడు ఇలా చెప్తే నువ్వు బురద చేసి కడ్డికి పెడితే వెళ్ళి అక్కడ కడుక్కుని వచ్చేసి నీ కళ్ళు వస్తాయి అంటే ఎలా వస్తుంది? మేము ఎవరో అలా చేయలేము అంటే ఒక మనుషురీత్యగా మాత్రమే ఒక మనుషుడు ఆలోచన చేయగలడు. అంతకు మించి వాడు దేవుడిలాగా ఆలోచన చేయలేడు. సో ఇప్పుడు వీడికి తెలియదు కాబట్టి ఒక మనుషుడు ఇలా చేశాడు, ఆ మనుషుడి పేరు యేసు అన్నప్పుడు వీళ్ళు ఒక మనుషుడుగానే ఆలోచన చేసినప్పుడు ఇది అసాధ్యము, ఇది సాధ్యం కాదు, ఇది అసాధ్యం. ఇది ఒక మనుషుడు ఎలా చేస్తాడు? ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కడ జరగలేదు. సో అంటే వీడి సాక్ష్యము నెక్స్ట్ ఈ డిస్కషన్ కి దారి తీస్తుంది. నువ్వు చెప్తుంది అబద్ధం అంటున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ అదే అంటారు. నువ్వు నిజం చెప్పు అంటారు. ఒక మనుషుడు ఎలా చేస్తాడు? పెద్ద క్వశ్చన్ ఇది. ఈ వ్యక్తి నేనే అన్నప్పుడు, అది యేసు నాకు ఇలా చేశాడు అన్నప్పుడు, ఇలా కంటి మీద బురద పూసాడు అన్నప్పుడు, ఆ కోనేటిలో కడుక్కోమని నేను కడుక్కుంటే నాకు చూపు వస్తుందంటే వారు ఆయన ఎక్కడని అడుగగా వాడు నేను ఎరుగునను. అసలు ఈయన ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అసలు చూడండి, ఈయన సృష్టికి కర్త యేసు ప్రభు, సృష్టికి కారణం ఈయనే. వాడిని పుట్టించిన వాడు ఈయనే, ఇలాగే పుట్టాలని నిర్ణయించి పుట్టించిన వాడు ఈయనే. కానీ ఆశ్చర్యం, ఆ యేసు ఎవరో అతనికి తెలియదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తెలియకుండా కూడా స్వస్థత పొందేశాడు. ఇదే అక్కడ విధానం. విశ్వాసం ఉంచిన వారందరికీ స్వస్థత ఇవ్వడం అర్థం ఉంది. ఇప్పుడు ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, విశ్వసించింది కాబట్టి ఆయన బట్టల అంచులు ముట్టుకుంటే స్వస్థత పొందుతానంది, పొందింది. దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించి మాకు స్వస్థత అని అనగానే వాళ్ళందరికీ ఈయన దావీదు కుమారుడు అనే విశ్వాసం ఉంది కాబట్టి వచ్చింది. ఆ కనానీయురాలు బల్ల కింద పడే రొట్టె మొక్కలు కుక్కలైనా తింటాయి కదా అన్నప్పుడు ఆ విశ్వాసం చూసి నీ విశ్వాసం నీకు కార్యం చేసి పెట్టిందని ఆమె చేశాడు. ఇంకో శతాధిపతి వచ్చినప్పుడు నువ్వు మాట చెప్తే చాలు అక్కడ జరిగిపోద్ది అన్నాడు. అది విశ్వాసానికి సంబంధించింది. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే వీడికి విశ్వాసం లేదు. విశ్వాసం లేదంటే ఆయన ఎవరో తెలియదు. కానీ దేవుడికి ఎందుకు దేవుడు గొప్పవాడంటే మనం ఎంత అజ్ఞాన దశలో బ్రతికేస్తామో క్రైస్తవ జీవితం, దేవుడు ఎంత జ్ఞాన దశలో మనల్ని నడిపించేసుకుంటాడో అన్న దానికి ఇదే నాంది, ఇదే రుజువు.
వాడికి యేసు ప్రభు ఎవరో పరిపూర్ణంగా తెలియదు. కానీ యేసుకు వాడు తెలుసు. మన పరిస్థితులు ఎలా ఏర్పడతాయో, ఎలా ఉంటాయో, ఏం జరుగుతుందో మనకేమి తెలీదు. పరిపూర్ణంగా తెలీదు. కానీ ఆ పరిస్థితులు రాకముందే వాటి గురించి యోచన చేసి ఒక ఫలితాన్ని ఏర్పరిచిన దేవుడికి మటుకు ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. మనకు తెలియదు. ఇందులో గొప్పతనం ఏంటి చెప్పమంటారా? మనకు తెలియకపోయినా దేవుడు మన కోసం పనిచేస్తుంటాడు. ఈ గొప్పతనంలో ఉండే ఆదరణ ఏంటి తెలుసా? మనం హ్యాపీగా చింత లేకుండా జీవించొచ్చు. దేవుడు చూసుకుంటాడు. ఆ జ్ఞానం సరిపోద్ది మనకు. అదే మనకి మహా అయితే ఆ జ్ఞానం వరకు వెళ్ళగలం. మనకి అంతా తెలిసిపోవాలంటే మనకు తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకోలేము. తెలుసుకుంటే మనం తట్టుకోలేము. ఆ తెలుసుకొని నాకు తెలిసి మనం బ్రతకలేం. ప్రతి కారణం కూడా మనకు తెలిసిపోతుంటే మనం బ్రతకలేం. కానీ వీడిని పుట్టించినందుకు కారణం వీడికి తెలియదు. వీడు పుట్టడం గుడ్డివాడిగా పుట్టడం ఆ దేవుడి నిర్ణయం అని వీడికి తెలియదు. ఆ దేవుడే ఎదురుగుండా వచ్చి వీడికి స్వస్థనిచ్చడం కూడా వీడికి అర్థం కాలేదు. ఎవరంటే యేసు అనే మనుషుడు అంటున్నాడు. ఈయన మటుకు విశ్వాసం ఉన్నా లేకపోయినా చేస్తాడు. అంటే అతని విశ్వాసముతో నిమిత్తం లేదు. దేవుడు ముందుగా అతన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దానితో నిమిత్తం పెట్టుకున్నాడు ప్రభువు. మనం ముందుగా ఆయన రక్షణ విషయంలో మనం ఏర్పరచబడిన వారముగా ఉండుకుని ఉన్నాం. అయితే రక్షణ పొందుతున్న ప్రతి వాడు కూడా ఏర్పరచబడతాడు. ఆ నిర్ణయములో ఒకవేళ మనం ఉండుంటే మనల్ని ఎందుకు పుట్టించాడు, ఇలాగే ఎందుకు పుట్టించాడు, ఈ పరిస్థితుల్లో మనకి ఎందుకు ఇచ్చాడు, వీటన్నిటికీ మన దగ్గర సమాధానం ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకు సమాధానం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమాధానాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ టైం టు టైము ఆయన తలుపులు తెరిచేస్తూ ఉంటాడు. అక్కర్లేని తలుపులు మూసేస్తూ ఉంటాడు. మనకి విశ్వాసము బట్టి మనం ప్రభు పట్ల మనకి విశ్వాసము కానీ, ప్రేమ కానీ, విధేయత కానీ పెరిగిపోతుంటాయి. ఇక్కడ ఇతను పరిస్థితుల్లో ఏంటంటే ఇంకా ఇతను మనస్సునందు ఆయన గురించి ఒక పరిపూర్ణమైన ఉద్దేశానికి రాకముందే ఇవన్నీ పొందేశాడు. ముఖ్యంగా గుడితనం పోయింది. సో ఇప్పుడు నేను అక్కడ అంటున్నాడు, నేను ఎరుగును అన్నాడు. అంతకు ముందు గుడ్డి అయి ఉండిన వాడిని వారు పరిచయ యొద్దకు తీసుకుని పోయారు. అంతకు ముందు అంటే ఏంటి, ఇదివరకు గుడ్డివాడు కదా, ఇప్పుడైతే గుడ్డితనం లేదు కనుక పరిచయం ఇది ఎక్కడ తీసుకెళ్ళిపోయారు చూడండి. ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఓ ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్ళినా పోనీ అర్థం ఉంది. కానీ వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళందరూ వేషధారులే. అందుకే ఎలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే వాళ్ళంటి నమ్మలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నమ్మలేని వాడి దగ్గర తీసుకెళ్ళాడు. ఈ పరిచయం దగ్గర తీసుకుపోయేటోడికి యేసు బురద చేసి వారి కళ్ళు తెరిచిన దినమున విశ్రాంతి దినం మళ్ళీ ఇదొక ఆటంకం. వీళ్ళందరికీ ఇదో పెద్ద అవకాశం. ఈ విశ్రాంతి దినాన్ని నువ్వు పనిచేయడానికి వీల్లేదు. నువ్వు ఎలా పనిచేస్తావు? దేవుడు పని చేయొద్దు అన్నాడు. విశ్రాంతి దినాన్ని దేవుడు పనిచేసాడు. ఆయనకు తెలియదు. మనుషుల్ని చేయొద్దు అన్నాడు. నేను విశ్రాంతి దినానికి ప్రభు అన్నాడు. అందుకే దేవుడు విశ్రాంతి దినాన్ని పనిచేశాడు. లేకపోతే వీళ్ళందరూ ఎలా తినేవారు? మన్నా ఆ రోజు అంతా పస్తు ఉండేవారు. శుక్రవారం అదంటే 6వ రోజు తీసుకున్న మన్నా 7వ రోజు సాయంకాలం దాకా మిగిలి ఉండేది. అక్కడ దేవుడు పని చేస్తున్నాడు. వీళ్ళకి ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు. అంటే ప్రభువుని ఒక మనిషిగా మాత్రమే ఎంచాలనుకుంటున్నారు. ఈయన దేవుడిగా ఎంచితే కొంపలంటిపోతాయి. ఈరోజు చూడండి, యేసు ప్రభుని దేవుడు అంటే కొంపలంటిపోతాయి కొందరికి. ఎందుకంటే బ్రతుకు తెరువు అంతా ఆయన దేవుడు కాదని పెట్టుకున్నారు. ఆ సంపాదించే డబ్బు, తినే తిండి, వేసుకునే దస్తులు, తిరిగే తిరుగుళ్ళు ఇవన్నీ దేని మీద అంటే ఆయన దేవుడు కాదు అని చెప్పడంలో తెచ్చుకున్నారు ఇవన్నీ. అలాంటి వాడికి ఎలా ఉంటది? ఇప్పుడు మీరు ఏదైనా వాడు చెప్తే వాడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడంటే వాడు ఇలాంటి ఒక దరిద్రుడిదే తీసుకెళ్తాడు. యేసు ప్రభు దేవుడు కాదనే ఒక బుద్ధిహీనుడిదే తీసుకెళ్తాడు. వీళ్ళు అదే పని చేశారు. తీసుకెళ్ళిపోయి ఏంటి పరిచయాలకి ఏదో తెలిసిపోయినట్టు. ఎందుకంటే వీళ్ళకి అండ కావాలి, బలం కావాలి. పైగా అది విశ్రాంతి తినబట్టి పెద్ద పాపం ఇది. దినాలను ఏర్పాటు చేసి సృష్టించిన దేవుడికి దినమును బట్టి ఆంక్ష ఏంటి? మనుషుడికి ఇచ్చాడు ఆంక్ష. ఎందుకంటే వాడు పవిత్రుడుగా జీవించడం అంటే ఏంటో వాడికి అర్థం కావాలి కాబట్టి సబ్బాతు దినం అనేది వాడు పెట్టాడు. ఆయన పరిశుద్ధుడిగా ఎందుకు జీవించాలంటానికి ఓ సబ్బాతు దినం పెట్టాడు. పరిశుద్ధుడికి ఆ దినం అవసరం లేదు. నిత్యము పరిశుద్ధుడిగా ఉండేవానికి ఈ దినం అవసరం లేదు. సో వాడు ఎలాగో చూపు పొందినో దాని గురించి పరిచయాలు కూడా వారిని మరలాడగా వాడు నా కళ్ళ మీద ఆయన బురద సేమ్ ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి. ఉంచగా నేను కడుక్కుని చూపు పొందిన వారితో చెప్పిన కాగా పరిచయాల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి ఏమన్నా ఆచరించుటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడని మరికొందరు పాపి అయిన మనుషులు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలరండి ఇట్లు వారిలో భేదము పుట్టెను. సరే, ఇప్పుడు ఎటువంటి సమాజములోకి ప్రభు వెళ్ళాడంటే ఇప్పుడు ఆ సమాజములో ఒక పుట్టుకతో గుడ్డివాడు ఉండేటట్లుగా ముందుగానే దేవుడు అక్కడ నిర్ణయించుకుని కూడా వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఈయన తీసుకొచ్చిన ఈ ఈ ఏమంటారంటే ఈ వేర్పాటుదనం ఏంటంటే ఫ్యాక్షన్ తీసుకొచ్చాడు. ప్రజల్ని 2 ముక్కలు చేశాడు. ఇక్కడ ఏంటి అంటే
వాడి పరిశీలి ఏమన్నాడు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు గనుక. అంటే యేసు ప్రభువుని మనిషిగానే చూస్తున్నారు. వీళ్ళ ప్రధానమైన పాపం ఏంటంటే ఆయన మనుషుడిగా చూడటం. ఎందుకు జరగవు కార్యాలు? ఎందుకు దేవుడు సహాయం పొందలేరు అంటే ప్రభువుని ప్రభువుగా ఆయన నిజమైన అసలైన ఉనికి ఏదో ఆ రీతిలో ఆయన చూడడం మానేసి ఒక సాధారణమైన వ్యక్తిగా చూడడం మొదలెడితే మన జీవితాల్లో ఏమీ జరగవు. ఆయన ఏమీ చేయడు. వీళ్ళందరూ కూడా ఈయన్ని కావాలని ఇలా చూస్తున్నారు. నువ్వు ఒక మనుషుడు, ఇతను విశ్రాంతి దినం ఆచరించాడు కాబట్టి దేవుని యొద్ద వచ్చిన వాడు కాదు. ఏంటి ఈ కార్యం ఎవరు చేశారని చెప్తే వాళ్ళని ఎవరు చేశాడని చెప్పాడు. దేవుని యొద్ద నుంచి వచ్చాడా కాదా అని ఎవరు చెప్పమన్నాడు? అంటే యేసు ప్రభు గురించి ముందుగానే వీళ్ళు నిర్ణయించేసుకున్నారు. ఏంటంటే ఇతడు దేవుని సంబంధి కాడు అని రుజువు చేయడమే మన పని. ఆయన ఏదైనా చేసుకొని. ఇది సువార్తకు శత్రువులు అంటే, దేవుని రాజ్యానికి శత్రువులు అంటే ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఈయన మీద ఏం చేశారంటే ఈయన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడు కాదు. మరికొందరు ఏమన్నారు, ఇందులో కొంతమంది ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. సరే పాపం చేసిన వాడు అంటున్నారు కదా ఈయన. ఇప్పుడు దాకా అలా చెప్పారు యేసుప్రభు గురించి పాపం చేసేవాడు. ఏ పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలడు? ఎలా చేస్తాడు? అంటే పాపముతో ఉన్నవాడు ఎవరో కూడా దేవుని వరముని గాని, దేవుని సహాయం గాని, దేవుని తత్వముని గాని, దేవుడు కోరుకునే క్రియను గాని చేయలేడు. వాడి వల్ల కాదు. అపరాధము చేస్తున్నవాడు సువార్త ప్రకటిస్తే ఆ సువార్త కాదు. అందుకే పరిశుద్ధత లేకుండా పరిచర్య చేస్తున్నవాడు పరిచర్య అది ఎందుకు పనికిరాని పరిచర్య. ఎందుకు అంటే ఈ పాపమునకు దేవుడికి సంబంధం లేదు. సో ఈ పాపాన్ని ఇప్పుడు ఇక్కడైతే పాపాన్ని యేసుకి అంటగట్టేశారు. కాబట్టి ఏమన్నంటే ఇప్పుడు మీరు పాప అంటారు సరే, పాప అయితే ఇలాంటి పని ఎవడు చేస్తాడు? ఇదేంటి మనలో ఎవరు చేశారు? మీరు చేశారా? పోనీ మీరు స్వస్థత చేయగలిగారా? ఈ గుడితనాన్ని పోగొట్టగలిగారా? ఈ భేదం అనేది వచ్చేసింది. అంటే యేసు ప్రభు ఏం చేశాడు? ఈ ఒక్క వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా అంటే ఆయన ఈ జగత్ పునాది వేయబడ మునిపే ఏ జ్ఞానమునైతే ఆయన కలిగి ఉన్నాడో ఆ జ్ఞానమును బట్టి ఇక్కడ కార్యం చేయడం వల్ల ఎంత మందిని ఈయన పక్షానికి తెచ్చుకున్నాడు చూడండి. ఒక్క కార్యము జనరేషన్ కి సరిపోతుంది. యేసు ప్రభు చేసే ఒక్క కార్యం ఒక తరానికి సరిపోతుంది. ఆ తరములో ఆ కార్యం నిలిచి ఉన్నంత కాలం, ఆ కార్యము ప్రకటింపబడుచున్నంత కాలం, లేదా ఆ కార్యము జ్ఞాపకము చేయబడుచున్నంత కాలము ఆ తరములో అందరూ కూడా ప్రభువుని నమ్మవలసిందే. ఆయన చేస్తాడు, స్ప్లిట్ చేసి పడిచాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పెద్ద ఇబ్బంది ఇష్యూ అయిపోయింది. ఈ భేదం వచ్చింది కాబట్టి వారు మరలా గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకునిచున్నావని అడిగా. చూసారా వీళ్ళకి అంటే అసూయ కూడా ఒక్కోసారి దాని చెంపదెబ్బ అదే కొట్టుకుంటాం. ఈ అసూయ, ద్వేషము, ఈ అతిశయం ఉంటాయి చూసారా, దాన్ని అదే చెంపదెబ్బ కొట్టుకుంటది ఒక్కోసారి. అప్పుడు దాకా ఒకలా ఉంటది. చివరికి దాని ఉనికికే ప్రమాదం వచ్చేసింది అనుకుందనుకోండి, అది వేసే ప్రశ్నకి దాని దవడ అదే పగలగొట్టుకుంటాం. ఇక్కడ ఇలా అడగగానే ఇతను ఏం చెప్పాడు చూడండి, ఆయన ఒక ప్రవక్త నేను సత్యరీలు అందరం. ఈ మాట ఎప్పుడైతే అనేసాడో ఇతను, ఏసు ఎవరో తెలియదు, ఏసు దేవుడా కాదా, ఏసు దేవుడి నుంచి వచ్చాడు ఏమి తెలియదు కానీ అన్నాడు ఆయన ఇది ఈ ఒక్క మాట వీళ్ళు వినకూడదు అనుకున్నారు యేసు ప్రభు గురించి. చూసారా శిష్యులకి ఇదంతా బోధపడుతుందో పక్క నుంచి. రోజు మనకి బోధపడాలి, శిష్యులకు బోధపడుతుంది. అయ్యో బాబాయ్ ప్రభు సామాన్యుడు కాదు, ఎక్కడ మొదలు పెట్టాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, ఈ ఒక్కడు ఈ ఆయన ప్రవక్త అనగానే నిజంగా చెంప చెల్లు మంది వాళ్ళే కొట్టుకున్నారు. వాళ్ళ చెంపలే ఈ స్థితికి తీసుకొచ్చాడు. వాళ్ళ స్థానాలను వాళ్ళే పడగొట్టుకున్నట్టయింది, వాళ్ళ అహంకారాన్ని వాళ్ళే దెబ్బ తీసుకున్నట్టయింది, వాళ్ళ వాదమును వాళ్ళే కూల్చుకున్నట్టయింది. ఇప్పుడు పాపి అన్నారని ఏం ప్రవక్త అంటున్నాడు. ఎందుకు? ఇతను పొందాడు స్వస్థత, వాళ్ళెవరు పొందలేదు. అనుభవించిన వాడికి తెలుస్తుంది ఏసి ఎవరో. ఆ బయట ఉండి ఏదో పైపైగా మాట్లాడి పైపైగా చూసేవాడు వాడికి ఏం తెలుస్తుంది? విశ్వాసపు అంచుల్లో జీవించున్న వాడికి, విశ్వాసం లోతుల్లో జీవించుతున్న వాని యొక్క అనుభవం ఎలా తెలుస్తుంది వాడికి? బయట నుంచి కుక్కలా అరుస్తాడు తప్పని అంతే. దేవుడు చేస్తున్న పనంతా కూడా విశ్వాసములో అనుభవం పొందిన వాళ్ళు ఉంటది. వీడు అన్నాడు ఆయన ఒక ప్రవక్త అన్నాడు, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వారి తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పిన మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగా చూస్తున్నాడని వారు అడిగిరి. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదాము. ఇప్పుడు వీడెలాగ చూచున్నాడో ఎరుగము. ఎవడు వీని కనులు తెరిచినో అది మేము ఎరుగము.
వీడు వయసు వచ్చిన వాడు వీనిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోనని వారిని అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలోంచి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేది. చూసారా, ఇప్పుడు ఏం చేశారు? దేవునికి విరోధముగా వెళ్తే, ప్రభువుకు విరోధంగా వెళ్తే పరిస్థితులు తారుమారు చేసేస్తాడు. ఇప్పుడు ఏం చెప్తాడు? ఆయన ఒప్పుకుంటే సమాజ మందిరంలోకి రానివ్వమంటేప్పటికి ఈయన దాన్ని పర్సనల్ గా తీసుకున్నాడు. యేసుప్రభు వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఆయన మీద అవాకులు చవాకులు పేలటానికి మానవుడు ఏ పాటుడు? అసలు ఆయన విమర్శించడానికి కానీ, ఆయన్ని తీర్పు తీర్చడానికి కానీ అసలు మనుషుడు ఎంతటి వాడి స్థాయి ఏంటి? ఆయన కనికరము చొప్పున నాశనం చేయకుండా వీళ్ళ వెరితనానికి ఏదో కుక్క కాటికి చేపదెబ్బ అన్నట్టు చేసుకొచ్చాడు. వీళ్ళకి అవమానం కలిగించేశాడు. ఎవరి మధ్యలో అయితే ఘనత పొందుతున్నారో, ఎవరి వల్ల అయితే ఘనత పొందుతారో వాళ్ళ మధ్యలోనే వీళ్ళకి అవమానం కలిగింది. దేవుడు తన యొక్క అంటే ప్రభు తన తన రాకడ విషయంలో, తను ఎందుకు వచ్చాడన్న దాని విషయంలో, తన సువార్త విషయంలో తను తన యొక్క విధిని ఆయన స్థిరపరచుకుంటున్నాడు. అంతకు మునుపు నిర్ణయించుకున్నాడు. కావున వారి తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వారిని అడిగిరి అని. కాబట్టి వాడు గుడ్డివాడయుడిన మనిషిని రెండవ మారు పిలిచి దేవుని మహింపరచుము. ఈ అబద్ధాలకి ఈ అంటే ఈ వేషధారణకి అంతు ఉండదు. దేవుని మహింపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పాను. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడని ఉండి ఇప్పుడు చూస్తున్నానండి. ఈ అనుభవం వాళ్ళకి లేదు. ఈ అనుభవం వీడి నుండి వాళ్ళు తీసివేయలేరు. వీడిని చంపేయాలి. వాళ్ళు వీడి అనుభవం ఇంకా మాట్లాడకూడదు అనుకుంటే వాడి నోటితోటి వాడిని చంపేయాలి. కానీ వాడు చచ్చిపోయిన విశ్వాసం ద్వారా మాట్లాడాలి. లేకపోతే అట్లీస్ట్ దేవుడు చేసిన మహత్కార్యం బట్టి మాట్లాడేస్తుంటాడు అందరితోటి. వాడిని ఏం చేయలేరు. వీడిని చంపినా కూడా ఉపయోగం లేదు. వాళ్ళకి ఇంకా నష్టపోవడమే తప్ప. సో నేను గుడ్డివాడిని ఇప్పుడు చూచున్నాను. అందుకు వారు ఆయన నీకేమి చేసిను, నీ కనులు ఎలాగో తెరిచనని మరలా వాడిని అడిగి, అప్పుడు మూడోసారి అడుగా వారు ఇందాక మీతో చెప్పేదని గాని మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులొకటి కోరుచున్నారా ఏమి అని వార్త చచ్చిపోయారండి దెబ్బతోటి. వాళ్ళ ప్రాణం పోయినంత పని అయింది. సరే, ఎంత జ్ఞానంగా మాట్లాడాడో స్వస్థత పొందినవాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అంటే కంటి చూపు లేనివాడు ఇప్పుడు చూడగలుగుతున్నాడు. ఆ ధైర్యం అంటే దేవుడు ప్రభువు చేసే ఆశ్చర్య కార్యాల్లోంచి వచ్చే ధైర్యం ఇలాగే ఉంటుంది. ఎవరికి భయపడం, ఎవరి ఎదుట మన సాక్ష్యాన్ని మార్చు, మన జీవితాన్ని మార్చుకోవాలి. ఒక వేషధారణ చేయాల్సిన అవసరం లేదు. మనం యథార్థంగా జీవించేస్తాం. మనం ఉన్నా ఒకలాగా ఉంటాం, లేకపోయినా ఒకలాగా ఉంటాం. వీడు ఇలా మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? మీరు కూడా ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారని వీడు కోపం వచ్చింది. ఇంకా ఎన్నిసార్లు అడుగుతున్నారంటే వీళ్ళే అబద్ధికులు, వీళ్ళే దొంగలు అని వాడికి అర్థమైపోయి మీరు కూడా ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారు అన్నాడు. ఇప్పుడు దూరం నుంచి చూస్తున్న యేసుప్రభు ఏం చేస్తుంటాడు? నవ్వుకుంటూ ఉంటాడు మనసులో. ఇదే మాట కీర్తన 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. దేవుడు తన సింహాసనం మీద కూర్చుని ఈ పాపులు చేయించిన పనులని చూసుకుని ఆయన నవ్వుకుంటాడట. ఆ రోజు ప్రభు కూడా నవ్వుకున్నాడు. ఒక మనుష్యుడు చెప్తున్న వాదమునే గెలవలేకపోతే ప్రభువుని ఏం గెలుస్తారు? ప్రభువుని ఎలాగ ఆటంకపరచగలరు? ప్రభువుని ఏం జయిస్తారు? మహా అయితే శ్రమపడి సిలువేశారు, అయినా జయించలేకపోయారు. ఆయన తిరిగి లేచిపోయాడు. సో ఈ ఆశ్చర్య కార్యము చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రభు సువార్త విషయంలో చాలా ప్రఖ్యాతి గాంచింది. ఇది ఎందుకంటే దేవుడు అనేక మంది యూదులను ఆయన వైపు తిప్పేసుకున్నాడు. అబ్రహాము కుమారులు, దేవుడు కన్న కుమారులు, నా జనాంగము అని దేవుడు చెప్పుకున్న ప్రజలు వీళ్ళు. పితరులు వీరికి చెందిన వారే, ప్రవక్తలు వీరికి చెందిన వారే. వీరి కోరికే మొదటిగా మెస్సయ్యను పంపాడు. కాబట్టి దేవుడికి చాలా జాలి ఉంది, దయ ఉంది వీడి మీద. కానీ ఇందులో కఠినమైన వారి నుండి మిగతా వారిని వేరు చేయాలంటే ఒక ఆశ్చర్య కార్యం అవసరమైంది. ఆశ్చర్య కార్యము కూడా ఆయన సంకల్పం మొదట్లో చేసేసాడు. ఈ పుట్టుకతో గుడ్డివాడిని పుట్టించేశాడు. ప్రత్యేకముగా ఆ వ్యక్తిని పుట్టించుకున్నాడు. వాడికి స్వస్థత ఇచ్చాడు. ఇచ్చి ఈ పరిస్థితులు ఆయన తెచ్చుకున్నాడు. సో ఆ 30 వచనంలో అంటున్నా, ఆ తర్వాత చూడలేదు, దేవుడు మోషే మాట్లాడినని ఎరుగుదుము, దేవుడు మోషేతో కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వాడిని దూషించరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరిగిపోవటం ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరిచిండు. అంటే మీకు ఆయన గురించి ఏం తెలియదు. ఏం తెలియనప్పుడు ఆయన పాపని ఎలా అంటారు? ఏం తెలియనప్పుడు ఆయన కేవలం ఒకటి మనిషిని ఎందుకంటారు? ఆయన అబద్ధకుడు అంటే ఏంటి?
నేరం ఎవరి వైపుకి వెళ్ళిపోతుందంటే ఉండే కొద్దీ వీళ్ళు వాదిస్తున్న కొద్దీ పరిచయాల మీదకి వెళ్ళిపోతుంది నేరం. ఎందుకంటే వాళ్ళు ఈ మనుషుని యొక్క సహజత్వం అంటే పాప సహజత్వంలో పనిచేసేస్తున్నారు. దానివల్ల క్రీస్తు ఎలివేట్ అయిపోతున్నాడు. అంటే క్రీస్తు మహింపరచబడిపోతున్నాడు సమాజంలో. పరిచయాలు అణచివేయబడుతున్నారు, తగ్గింపబడుతున్నారు. అలాంటి పరిస్థితి. అందుకు ఆ మనుషులు ఆయన ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎరిగిపోవట ఆశ్చర్యమైనను ఆయన నా కన్ను తెరిచిన దేవుడు పాపుల మనం ఆలకింపులను ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కనులు ఎవరైనాను తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని యెడల ఏమి చేయలేరని వారితో చెప్పిన. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడు. ఎక్కడికి వచ్చారు చూడండి చివరికి. అందుకే శిష్యులు ఆ ప్రశ్న అడిగారు. కేవలము పాపివై పుట్టినవాడు ఇతన్ని ఎందుకు సమాజ మందిరంలోకి రానివ్వలేదు, వీళ్ళు ఎందుకు దేవాలయం మెట్ల మీద అడుక్కుంటున్నాడు అంటే, యూదుడైనప్పటికీ పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు కాబట్టి వీడి తల్లిదండ్రులు పాపం చేశారు. పాపం నందు పుట్టినవాడు ఈ పాపం సమాజ మందిరంలోకి రాకూడదు. మనుషుల యొక్క తత్వం. దీనిని ప్రభువు ఏం చేశాడంటే మొత్తం చంద్రవందర చేశాడు. పరిచయాల యొక్క తీర్మానం, పరిచయ యొక్క విధానం, పరిచయ యొక్క మాటలు ఇవన్నీ తప్పని ఎంతో మంది నమ్మి ప్రభు వెంట వచ్చేసారు. నీవు మాకు బోధింపు వచ్చితవా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. సో ఎవరు మిగిలిపోయారు ఆఖరికి అంటే ఆ కొద్ది మంది పరిచయాలే వాళ్ళలో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అనుకున్నట్టుగా మిగిలిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్న తప్పిదాన్ని, అపరాధాన్ని, వాళ్ళ అసూయని, వాళ్ళ వేషధారిని అంతా చూశారు. సరే ఒక్క కార్యముతో దేవుడు అంటే ప్రభు ఎంత ప్రభావమును లేకపోతే ఎంత మార్పును తీసుకొచ్చేసాడు. జస్ట్ ఒక కార్యం. ఆయన పెద్ద విషయం కాదు. ప్రాబ్లం ఏంటంటే అవిశ్వాసులైన వాళ్ళు లేకపోతే క్రైస్తవులుగా నటిస్తున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఏదైనా సాధ్యం అనుకుంటారు. వాళ్ళు ఏది చెప్తే అది మిగిలిన వాళ్ళు నమ్మేస్తారు అనుకుంటారు, నమ్మించగలం అనుకుంటారు. ఈయన జస్ట్ సింపుల్ గా అలాగా ఒక కార్యం చేసేస్తే ఇదంతా వీళ్ళ జీవితాలు, ఊహలు అన్ని కూడా పటాపంచలేకపోతాయి. ప్రభు యొక్క ఎన్నికలో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రభుకు విరోధంగా జీవించే వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుంది, అది ఆశ్చర్యకార్యం ద్వారా ప్రభు బయలుపరిచాడు. టైం ఎక్కువైంది, అంటే లేట్ గా మొదలు పెట్టాలండి. బట్ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మరి ఒకసారి మీకు స్తుతులు స్తోత్రాలు. మీ మహోన్నతమైన నామమును బట్టి మీరు ఎంతో ఆలోచన చేత మీరు చేయు ప్రతి కార్యమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. వాటన్నిటి యొక్క విలువను, వాటన్నిటి అందున్న జ్ఞానము మేము సంపాదించుకొని ఏ సమయాల్లో, సందర్భాల్లో మేము నీకు అనుకూలమైన ప్రజలుగా జీవించాలో మరి మాకు అనుభవాన్ని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ఈ లోకము మమ్మల్ని సోకకున్నట్లు కాపాడండి. జ్ఞానము చేత మేము వివేకము కలిగిన వారు ఆ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చి నీ కృపను, నీ ఆశీర్వాదము నాయన మరి నీ బిడ్డలుగా మాకు మీరు ఏర్పాటు చేసిన వాటన్నిటిలోనూ మీరు బయలుపరుస్తున్నారు కాబట్టి వాటన్నిటినీ కూడా మేము మరి మా జీవిత పర్యంతం అంతా కూడా మేము పొందినట్లు మరి ముఖ్యంగా ఈ దేశంలో మేము జీవించటకు నీ కాపుదలను పరిపూర్ణంగా మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.